పప్పుల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 100 గ్రాముల పప్పు తీసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇంట్లోకి 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని ఆ నీళ్లు వంపేసుకుందాం. ఈ నీళ్లు వంపేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. కడుక్కొని నీట్గా ½ లీటర్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా ఉడికించుకోపు. టమోటాలు ఒక 4, ఎర్రగడ్డలు ఒక 2 కట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పప్పు ఉడుకుతుంది కదా, ఆయిల్ కొంచెం వేసుకున్నాం కదా, ఇది దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో టమోటాలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు తిరగమాతకి తరిగి పెట్టుకున్నాము. పప్పు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. దీంట్లో టమోటాలు, చింతపండు కొద్దిగా వేసుకున్నాము. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ చూపించాను కదా ఇందాక, అది పప్పు ఉడికిపోయింది. దించుకొని 1 స్పూన్ నిండా ఉప్పు వేసుకున్నాం. తిరగమాత చేసుకున్నాం. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. ఈ వాటర్ వంచేసుకున్నాం కదా, ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఉంచుకున్నాం కదా, ఇది బాగా ఎన్నిచ్చేసుకున్నాము. ఇలా మెత్తగా ఎన్నిచ్చేసుకున్నాక ఆ వాటర్ ఉంటాయి కదా, అవి ఎత్తి దీంట్లో పోసేసుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు ఫ్రై అయిపోయి కరివేపాకు వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఎన్నిచ్చేసుకున్నాం కదా, ఆ పప్పు ఎత్తి పోసేసుకున్నాము. అవి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. చికెన్ ఫ్రై కాంబినేషన్ చెప్పాను కదా, ముందుగా ఉప్పు పసుపు వేసి చికెను నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, అల్లం పేస్టు, కరివేపాకు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉప్పు 1 స్పూన్ నిండా వేసుకున్నాము. అల్లం పేస్ట్ 1 స్పూను, ఇట్లా పసుపు 1 స్పూను, గరం మసాలా కొద్దిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఎగరేసుకుంటూ ఉడకబెట్టేసుకుంది. ఇది ఉడుకుతూ ఉంది బాగా. చికెన్ ఇలా ఉడికిపోవచ్చేసింది కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా పెనం పెట్టుకుందాం. దీంట్లో ధనియాలు కొద్దిగా వేసుకుందాం. ధనియాలు, పట్టా లవంగా కొద్దిగా ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ప్లేట్లో తీసుకున్నాం కదా, దీంట్లో తెల్లగడ్డలు ఒక 4. ఇప్పుడు పెను ఆయిల్ పోసుకుందాం కదా, అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకొని దీంట్లో ఈ చికెన్ వేసేసుకున్నాం. మొత్తం చికెన్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని వేయించుకున్నాం కదా పట్టా లవంగాలు, ధనియాలు, అవి పొడి చేసుకున్నాం. తెల్లగడ్డలు పక్కకు తీసేసుకుని ఇదంతా బాగా పొడి అయిన తర్వాత అప్పుడు తెల్లగడ్డలు వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిందో లేదో చూద్దాం. చూడండి, ఇలాగా ఫ్రై అయిపోవచ్చింది. ఇది బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసుకున్నాం. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. ఇది బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది. దంచి పెట్టుకున్న ఈ పౌడర్ ఎత్తి దాంట్లో వేసుకున్నాం, చికెన్ మసాలా పౌడర్. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాక కలిసేంత వరకు బాగా ఫ్రై చేసి కొత్తిమీర వేసి దించేసుకునేది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పుల్స్లోకి చికెన్ ఫ్రై కాంబినేషను ఎలా ఉంటుందో చూద్దారండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పుల్స్ వేసుకొని ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే ఇదే విధంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ ఫ్రై, పప్పుచారు కాంబినేషను సూపర్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు
పప్పుచారు చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మన ఈ చిన్న ఛానల్ లైక్ చేయండి.